ఈ వీడియోలో ప్రపంచంలో ఒకప్పటి అత్యంత శక్తివంతమైనటువంటి 10 హిందూ సామ్రాజ్యాల గురించి వివరిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరిదాకా చూడండి. నెంబర్ 10 చంపా సామ్రాజ్యం. భారత ఉపఖండం వెలుపల ఇప్పటి వియత్నాం దేశంలో ఈ హిందూ సామ్రాజ్యం స్థాపించబడింది. దీనిని భద్రవర్మన్ అనే రాజు 446లో అక్కడ ఉన్నటువంటి 4 చిన్న చిన్న రాజ్యాలను కలిపి ఈ సామ్రాజ్యాన్ని ఏర్పరచడం జరిగింది. వీరి హయాంలోనే వియత్నాంలో చాలా గుళ్ళు మరియు కోటలు నిర్మించబడ్డాయి. వీరికి దాదాపు 2 లక్షల వరకు సైన్యం మరియు 1200 నౌకలు కలిగినటువంటి నావికా దళంతో దాదాపు 12వ శతాబ్దం వరకు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా కొనసాగింది. 12వ శతాబ్దం తర్వాత వీరి శత్రు రాజ్యాలైనటువంటి ఖమేర్ మరియు వియత్నాం రాజుల నుండి ఎదురైనటువంటి దాడుల వల్ల వీరి రాజ్యం 17వ శతాబ్దం వరకు కనుమరుగైపోయింది. చంపా సామ్రాజ్యం వియత్నాంని దాదాపు 1500 సంవత్సరాలు పరిపాలించింది. నెంబర్ 9 ఖమేర్ సామ్రాజ్యం. దీనిని ఇప్పటి ఇండోనేషియాలోని జావా నుండి కాంబోడియా దేశానికి వచ్చి జయవర్మన్ II అనే రాజు క్రీస్తు శకం 802లో స్థాపించడం జరిగింది. ఆంకోర్ అనే నగరం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇప్పటి కాంబోడియా, థాయిలాండ్ మరియు లావోస్ దేశాలు ఈ ఖమేర్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేవి. వీరి హయాంలోనే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఆంకోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. వీరు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు సైన్యాన్ని నిర్వహించారు. దాదాపు 20,000 వరకు అశ్వక దళం ఉండేది. ఈ రాజ్యం అంతర్గతంగా జరిగినటువంటి తిరుగుబాటును అణసివేయలేక 15వ శతాబ్దం వరకు పూర్తిగా కనుమరుగైపోయింది. నెంబర్ 8 కాకతీయ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని రాష్ట్రకూటుల యొక్క సామంతరాజు అయినటువంటి ప్రోలరాజు II 1175లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి ఓరుగల్లు ప్రాంతం రాజధానిగా ఉండేది. వీరి సామ్రాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మరియు ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలు వీరి ఆధీనంలో ఉండేవి. వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలోని చాలా చెరువులను నిర్మించడం జరిగింది. కాకతీయులు 3 లక్షల నుంచి 4,50,000 వరకు సైనిక దళాన్ని, 20,000కు పైగా అశ్వక దళాన్ని మరియు 1000 ఏనుగులతో అత్యంత పటిష్టమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉండేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూర్ డైమండ్ కాకతీయుల కాలంలోనే వెలికితీయబడింది. ఇంతటి గొప్ప రాజ్యం ఢిల్లీ సల్తనెట్లతో జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయి 1324 తర్వాత కనుమరుగైపోయింది. నెంబర్ 7 ప్రతిహార సామ్రాజ్యం. హరిశ్చంద్ర అనే రాజు క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి రాజధానిగా ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతం ఉండేది. వీరి సామ్రాజ్యం ఇప్పటి పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతం నుండి తూర్పున బెంగాల్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించి ఉండేది. ఈ సామ్రాజ్యానికి క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నాగభట I అనే రాజుగా ఎన్నికవ్వడం జరిగింది. ఈయన హయాంలోనే అరబ్బుల నుంచి ఎదురైనటువంటి దండయాత్రలను పటిష్టంగా ఎదుర్కొని వారిని 11వ శతాబ్దం వరకు భారతదేశంలోకి అడుగుపెట్టనీయకుండా చేసి అత్యంత పటిష్టమైన సామ్రాజ్యంగా అవతరించింది. వీరు 5 లక్షల వరకు సైనిక దళాన్ని, 20,000 నుండి 30,000 వరకు అశ్వక దళాన్ని, 2,000 వరకు గజదళాన్ని వారి రాజ్యంలో మెయింటైన్ చేయడం జరిగింది. 10వ శతాబ్దం తర్వాత వీరి శత్రు రాజ్యాలైనటువంటి రాష్ట్రకూటులు మరియు పాల రాజ్యాలతో జరిగినటువంటి యుద్ధాలలో ప్రతిహార రాజ్యం ఓడిపోయి 11వ శతాబ్దం చివరి నాటికి ఢిల్లీ సల్తనెట్లో పూర్తిగా కలిసిపోయింది. నెంబర్ 6 మరాఠా సామ్రాజ్యం. దీనిని ఛత్రపతి శివాజీ 1676లో పూణేకి దగ్గరలో ఉన్నటువంటి రాయ్గఢ్ కోటలో స్థాపించడం జరిగింది. ఈ మరాఠా సామ్రాజ్యం బరోడా, నాగ్పూర్, ఇండోర్, గ్వాలియర్, పూనా అనే 5 రాజ్యాలు కలిపి ఒక మహా సామ్రాజ్యంగా ఉండేది. వీరి హయాంలో చాలా కోటలు నిర్మించబడ్డాయి. వీరి సామ్రాజ్యం ఉత్తరాన పంజాబ్ నుండి దక్షిణాన తంజావూరు వరకు, పశ్చిమాన గుజరాత్ నుండి తూర్పున ఒడిస్సా వరకు విస్తరించి ఉండేది. వీరు దాదాపు 2 లక్షలకు పైగా సైన్యాన్ని మరియు 1,00,000కు పైగా అశ్వక దళాన్ని, 1000 ఏనుగులతో గజదళాన్ని మెయింటైన్ చేసేవారు. ఇంతటి శక్తివంతమైనటువంటి మరాఠా సామ్రాజ్యం ఆంగ్లేయులతో జరిగినటువంటి ఆంగ్లో మరాఠా యుద్ధాలలో
1818లో పూర్తిగా కుప్పకూలిపోయింది. నెంబర్ 5 విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని హరిహర 1 మరియు బుక్కరాయ 1 అనే ఇద్దరు సోదరులు 1336లో ఇప్పటి ఉత్తర కర్ణాటకలోని విజయనగర అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని స్థాపించడం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర 1 మరియు బుక్కరాయ 1 అప్పటి కాకతీయ మరియు కంపిలి రాజ్యాలలో సామంత రాజులుగా ఉండేవారు. ఢిల్లీ సల్తనెట్ కాకతీయులు మరియు కంపిలి రాజ్యాలపై దండెత్తి వీరిని ఢిల్లీకి బానిసలుగా తీసుకెళ్లి అక్కడ వీరిని ఇస్లాంలోకి మతమార్పిడి చేయడం జరిగింది. ఢిల్లీ సల్తనెట్ నుండి ముస్లిం గవర్నరుగా మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చి మళ్ళీ హిందూ మతంలోకి మారి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వీరు కృష్ణానదిని సరిహద్దుగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. వీరి కాలంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, శ్రీశైలం మల్లికార్జున గుడి, అహోబిలం మరియు మహానంది, హంపి దేవాలయాలను నిర్మించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం దాదాపు 5 లక్షల సైన్యాన్ని, 60,000 అశ్వక దళాన్ని, 1200 గజదళాన్ని మెయింటైన్ చేసేవారు. ఇంతటి శక్తివంతమైనటువంటి విజయనగర సామ్రాజ్యం 5 ముస్లిం రాజ్యాలైనటువంటి బహమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, అహ్మద్నగర్ సుల్తానులు ఒకేసారి దాడి చేయడంతో 1565లో ఆ యుద్ధంలో ఓడిపోయి పూర్తిగా నాశనం అయిపోయింది. నెంబర్ 4 చోళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని 848లో విజయాలయ అనే చోళ రాజు స్థాపించడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి రాజధానిగా తంజావూరు ప్రాంతం ఉండేది. తంజావూరు బృహదీశ్వరాలయం, అరుణాచల దేవస్థానం ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఈ చోళుల హయాంలోనే తమిళనాడులో నిర్మించబడ్డాయి. వీరి సామ్రాజ్యం తుంగభద్ర నదిని సరిహద్దుగా చేసుకొని ఉన్నటువంటి దక్షిణ భారతదేశాన్ని మొత్తం విస్తరించి ఉండేది. అంతేగాక అత్యంత పటిష్టమైనటువంటి నావికా దళాన్ని వీరు మెయింటైన్ చేయడం జరిగింది. వీరు భారత ఉపఖండంలోనే గాక బంగాళాఖాతాన్ని దాటి అవతల వైపు ఉన్నటువంటి ఇప్పటి మయన్మార్, మలేషియాలోని కొన్ని ప్రాంతాలు, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలను కూడా వీరి రాజ్యంలో భాగంగా చేసుకోవడం జరిగింది. ఇంతటి గొప్ప సామ్రాజ్యం రాజ్యంలోని అంతర్గత అవినీతి, రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, సైనిక పరంగా బలహీనపడడం వంటి కారణాల చేత 1279లో కులశేఖర పాండ్యన్ అనే పాండ్యరాజుతో జరిగినటువంటి చిన్న యుద్ధంలో ఓడిపోయి పూర్తిగా కనుమరుగైపోయింది. నెంబర్ 3 శాతవాహన సామ్రాజ్యం. దీనిని సిముక అనే రాజు స్థాపించడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి ప్రతిష్టానపురం అనే ప్రాంతం రాజధానిగా ఉండేది. వీరి సామ్రాజ్యం ఇప్పటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు గుజరాత్లలో విస్తరించి ఉండేది. వీరు తెలుగు జాతికి చెందినటువంటి మొట్టమొదటి రాజవంశీకులు. వీరి రాజ్యం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు దాదాపు 300 సంవత్సరాల పాటు కొనసాగింది. శాతవాహనులలో అత్యంత గొప్ప రాజుగా పేరు పొందింది గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన హయాంలోనే శాతవాహన సామ్రాజ్యం దాదాపు చాలా వరకు విస్తరించింది. శాతవాహనులు దాదాపు 2 లక్షల వరకు సైనిక దళాన్ని, 20,000 అశ్వక దళాన్ని, 1000 ఏనుగులతో గజదళాన్ని మెయింటైన్ చేసేవారు. ఇలాంటి సామ్రాజ్యం అంతర్గత కుమ్ములాటలతో క్రీస్తు శకం 3వ శతాబ్దం చివరి నాటికి అంతరించిపోవడం జరిగింది. నెంబర్ 2 గుప్తుల సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని చంద్రగుప్త 1 అనే రాజు 3వ శతాబ్దంలో స్థాపించడం జరిగింది. ఈయన కొడుకైనటువంటి సముద్రగుప్తుడు చాలా యుద్ధాల ద్వారా సామ్రాజ్యాన్ని ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కావేరీ డెల్టా వరకు, తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించారు. ఈ గుప్తులు పాలించిన కాలాన్ని భారతీయ చరిత్రకారులు ఒక బంగారు యుగంగా వర్ణిస్తారు. వీరి కాలంలోనే కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిర వంటి అద్భుతమైన కవులు ఎన్నో అద్భుతమైన రచనలు చేయడం జరిగింది. ఇప్పటి బీహార్లోని పాటలీపుత్ర అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు. నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించింది గుప్తులే. గుప్తుల సామ్రాజ్యం దాదాపు 5 లక్షలకు పైగా సైనిక దళాన్ని, 20,000 రథాలను, 50,000 అశ్వక దళాన్ని, దాదాపు 10,000 వరకు గజదళాన్ని వారి సైన్యంగా మెయింటైన్ చేసేది. ఇంతటి గొప్ప సామ్రాజ్యంగా పేరొందినటువంటి గుప్తులు అంతర్గత కుమ్ములాటలు మరియు శత్రు రాజ్యాల నుండి ఎదురైనటువంటి దాడుల వల్ల క్రీస్తు శకం 6వ శతాబ్దం చివరి నాటికి పూర్తిగా కనుమరుగైపోయింది. నెంబర్ 1 మౌర్య సామ్రాజ్యం. దీనిని చంద్రగుప్త మౌర్యుడు
అనే పోరాట యోధుడు క్రీస్తు పూర్వం 322లో స్థాపించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఇప్పటి బీహార్లోని పాటలీపుత్ర ప్రాంతం ఉండేది. వీరి రాజ్యం కూడా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి తూర్పున బెంగాల్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉండేది. మౌర్యుల కాలం కంటే ముందు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. చంద్రగుప్త మౌర్యుడు అతని గురువు సహాయంతో ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి ఒక గొప్ప సామ్రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మౌర్యులు దాదాపు 7 లక్షల వరకు సైన్యాన్ని, 40,000 వరకు అశ్వగదళాన్ని, 9,000 వరకు గజదళాన్ని వారి సైన్యంలో మెయింటైన్ చేయడం జరిగింది. ఇంతటి అతిపెద్ద సైన్యంతో చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ను భారతదేశంలోకి అడుగు పెట్టనీయకుండా నిలువరించగలిగాడు. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజులలో అశోకుడు చాలా గొప్పవాడు. అతని తర్వాత వచ్చినటువంటి వారసులు తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల మౌర్య సామ్రాజ్యం 185లో పూర్తిగా అంతరించిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇష్టమైన సామ్రాజ్యం యొక్క పేరును కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.